తన చుట్టూ తన రిటైర్మెంట్ చుట్టూ నెలకొన్న సందేహాలన్నింటినీ పటాపంచలు చేశాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. సిడ్నీ టెస్ట్లో తనకు తానుగా ఆడనని తప్పుకున్న రోహిత్ శర్మ ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. కెప్టెన్సీ బాధ్యతలను జస్ప్రీత్ బుమ్రాకు అప్పగించాడు. సిడ్నీ టెస్ట్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో తక్కువ పరుగులకి అవుట్ అయిన ఆస్ట్రేలియాను బాగానే ఇబ్బంది పెడుతున్నారు మన బౌలర్లు. సో అది అలా ఉంచితే అసలు రోహిత్ సిడ్నీ టెస్ట్ తర్వాత రిటైర్ అయిపోతున్నాడా అనే ప్రశ్నకు తనే ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఆన్సర్ చెప్పేశాడు. కేవలం ఫామ్లో లేనని పక్కన కూర్చున్నాని తప్ప రిటైర్మెంట్ ఆలోచనలు లేనే లేవని, తను ఎక్కడికి పారిపోవట్లేదని చెప్పాడు రోహిత్ శర్మ. క్రికెట్ అనే గేమ్లో ఫామ్లో ఉండడం, ఫామ్లో లేకపోవడం లాంటివి మాత్రమే ఉంటాయన్న రోహిత్ శర్మ సిడ్నీ టెస్ట్ ప్రారంభానికి ముందు తను ఈ టెస్ట్ ఆడడం కరెక్ట్ కాదు అనిపించిందని చెప్పాడు. అదే విషయాన్ని గంభీర్కి చెప్పానని, పెర్త్ టెస్ట్లో భారత్ గెలుపునకి ఏ కారణాలు ఉన్నాయో వాటినే మళ్ళీ రిపీట్ చేయాలనిపించి ఈ డెసిషన్ తీసుకున్నానని చెప్పాడు. బేసిక్స్ మీద దృష్టి సారించి మళ్ళీ ఫామ్లోకి వస్తానని, రిటైర్ అయ్యే సమస్యే లేదని, 2 పిల్లల తండ్రిగా తన డెసిషన్స్ చాలా మెచ్యూరిటీతో ఉంటాయని క్లారిటీ ఇచ్చేశాడు రోహిత్ శర్మ.